ఎన్నో ఆశలతో మొదలైన ట్రంప్ పుతిన్ల మధ్య భేటీ ఇరు వర్గాలు ఎటువంటి పాజిటివ్ ఫలితాలు ప్రకటించగానే ముగిసింది. రెండు అగ్రరాజ్యాల మధ్య ఎంతో ఉగ్రమైన విభేదాలు చవిచూసిన గతం. అటువంటి విభేదాలని గతాన్ని పక్కన పెట్టి రష్యా అధినేతకి రెడ్ కార్పెట్ తో, అలాగే B-2 బాంబర్, ఇతర యుద్ధ సైనిక విమానాల విన్యాసాల మధ్య స్వాగతించింది అమెరికా. దాదాపు 3 గంటలకు పైగా ప్రైవేట్ గా జరిగిన ఈ సంభాషణలు గాని, సంభాషణలలో సారాంశం గాని బయటికి చెప్పబడలేదు. అలాస్కా కాలమానం ప్రకారం ఉదయం 11:30కి మొదలైన ఈ చర్చలు మధ్యాహ్నం 2:15 ముగిశాయి. ఈ చర్చలకి యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని ఆహ్వానించలేదు. అసలు విషయమంతా యుక్రెయిన్ తోటే ఉంది. రష్యా యుక్రెయిన్ పై 2022లో మొదలుపెట్టిన ఈ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. పైగా ఈ చర్చలు జరుగుతున్నప్పుడు కూడా రష్యా యుద్ధ విమానాలు, రాకెట్లు, ఫిరంగుల మోతలు యుక్రెయిన్ బార్డర్లో మారుమోగుతూనే ఉన్నాయి. ఈ చర్చలలో అమెరికా పైనే ఆశ పెట్టుకున్నాను అని జెలెన్స్కీ అన్నారు. చర్చల అనంతరం ఇరువురు అధినేతలు ప్రెస్ కాన్ఫరెన్స్ కి హాజరయ్యారు. ముందుగా మాట్లాడిన పుతిన్ ఈ సమావేశం కొన్ని అంశాలపై కొంత పురోగతి సాధించింది అన్నారు. ట్రంప్ మాత్రం తాను ఎన్నో అంశాలపై అంగీకరించాము, కొన్ని పెద్ద విషయాలపై కూడా దాదాపు చేరువలోకే వచ్చాం, కానీ పూర్తి అంగీకారం కుదరలేదు అంటూ దెర్ ఇస్ నో డీల్ అంటిల్ దెర్ ఇస్ ఎ డీల్ అన్నారు. అంటే ఒప్పందం జరిగేంత వరకు ఒప్పందం లేనట్టే. అనగా ఈ చర్చల వల్ల ప్రపంచం ఎంతగానో ఎదురు చూసిన యుద్ధ విరమణ ఒప్పందం గాని, యుద్ధాన్ని తాత్కాలికంగానైనా ఆపివేసే విషయం గాని కుదరలేదని చెప్పగానే చెప్పారు. ఇవాళ చర్చలు కొంతవరకు ఇరువురి మధ్య ఒక పాజిటివ్ రెఫరెన్స్ పాయింట్ గా పరిగణించాలి. ఇరు దేశాల మధ్య కొన్ని వాణిజ్య సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది అన్నారు పుతిన్. ఈ చర్చలకు ముందు ట్రంప్ యుద్ధం ఆపివేయకపోతే రష్యాపై తీవ్రమైన ఆంక్షలు విధిస్తాను అని బెదిరించారు. అలాగే రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై, ముఖ్యంగా ఇండియా, చైనాలపై కూడా తీవ్రమైన ఆంక్షలు విధిస్తాము అని బెదిరించడం జరిగింది. కానీ ఈ చర్చల ద్వారా ఎలాంటి ఫలితాలని రాబట్టలేకపోయిన ట్రంప్ అలాంటి ప్రకటనలు ఏవి చేయకుండానే వాషింగ్టన్ కి వెళ్లిపోయారు. కానీ ఒక విషయం ఆశ్చర్యంగా ఉంది. ట్రంప్ ఎవరితో చర్చలు జరిపినా కానీ రౌడీ మామూలు అడగకుండా బయటికి రాలేదు. ఉదాహరణకి జెలెన్స్కీని రమ్మన్నారు. వచ్చాక అతనిపై నిజంగా ఎలాంటి ఇన్సల్టింగ్ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. అట్లాగే వివిధ యూరోపియన్ దేశాలు ఇంక్లూడింగ్ బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలతో కూడా, కెనడా విషయం కూడా చూద్దాం, వారిని కూడా ఎంతో ఒత్తిడికి గురి చేసి గెలుపు సాధించారు ట్రంప్. కానీ ఈ చర్చల్లో పుతిన్ ని ఎటువంటి ఒత్తిడికి గురి చేసినట్టుగా అనిపించలేదని అనుకోవాలి. ఎందుకంటే యుద్ధ విరమణ గురించి కానీ, అసలు యుద్ధం గురించిన విషయం కానీ ఎలాంటి ప్రస్తావన కూడా లేకుండా ట్రంప్ వెళ్లిపోవడం తన సహజమైన స్టైల్ కి విరుద్ధం. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఒక రకంగా పుతిన్ ఏ ఒత్తిడికి లొంగలేదు అని భావించాల్సి వస్తుంది. అది ఒక రకంగా పుతిన్ విజయమే. ఈ చర్చలకు ముందుగా ట్రంప్, నేను ఈ యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నాను, అది ఈ రోజు చర్చలలో జరగకపోతే నేను చాలా నిరాశపడతాను, ఈ మారణ హోమం వెంటనే ఆగాలని కోరుకుంటున్నాను అన్నారు. నిజానికి ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్ లో రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని 48 గంటల్లో ఆపేస్తాను అన్నారు. కానీ అది జరగలేదు. ఇప్పుడు కూడా అది జరిగిన దాఖలాలు లేవు. ఈ నిరాశలో ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తాడో తనకే తెలియదు. రేపు అమెరికా ఉదయానికి ఏ రకమైన భీభత్సమైన ప్రకటనలు వెలువడతాయో కూడా మనం ఊహించలేము. ట్రంప్ భారతదేశం ఆయిల్ కొనుగోళ్లపై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో కూడా చెప్పలేం. సో వేచి చూద్దాం మరి.